హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియోని అప్‌లోడ్ చేస్తున్నాను. కొంచెం బిజీ అయిపోయి వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేదనమాట. చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. ఈసారి నుంచి మాత్రం ప్రతి వీక్ ఒక్క వీడియో అయినా సరే అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వచ్చేయండి. ఈ వీడియోలో అయితే అమ్మ వాళ్ళు వైజాగ్ నుంచి మేము విజయవాడలో కదా ఉంటున్నాము. కావాల్సిన సామాన్లు అవి కూడా అన్నీ కొంచెం ప్యాక్ చేసి పంపించారనమాట. ఏమేం పంపించారనేవి చూపిస్తాను. నేను యాక్చువల్‌గా పండగలొస్తున్నాయని చెప్పి తన బట్టలయితే అక్కడ ఉండిపోయాయి. కొంచెం పొడవుగా ఉన్నాయనేసి నేనైతే అక్కడ వదిలేసి వచ్చేసాననమాట. ఆ బట్టలన్నీ కూడా పంపించమని చెప్పాను. అయితే వాటితో పాటు తినడానికి కూడా చాలా పంపించారు. ఏమేం పంపించారో అన్నీ డీటెయిల్‌గా చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్‌వయితే ఇవి బియ్యపిండి వడియాలండి. ఆల్రెడీ ఏంటంటే నేను నాకీ పార్సెలొచ్చేసి ఒక 2 వీక్స్ అయితే అయిపోయింది. దానికి ముందే సమ్మర్‌లోనే మా మమ్మీ పెట్టేశారనమాట ఇవన్నీ కూడా. అంటే మా చెల్లి కూడా వస్తానందని చెప్పి ఇద్దరి కోసం పెట్టింది. ఏమేం పంపించారో చూపిస్తాను. ఇవొచ్చేసి బియ్యపిండి వడియాలండి. వామ్ వేసి చేశారు. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బావున్నాయి. చాలా వడియాలైతే పెట్టారు. అన్నీ చూపిస్తాను. నెక్స్ట్ ఇవొచ్చేసి అటుకులు వడియాలండి. జీరా వేసి చేశారు. కొన్ని నువ్వులు వేసి చేశారు. కొన్నేమో జీలకర్ర వేసి చేశారనమాట. అదే కుర్కురే వడియాలంటారు కదా! అవి. నెక్స్ట్ వచ్చేసి గోధుమ రవ్వతోని, రాగి పిండితోని సెపరేట్‌గా వడియాలైతే వేశారు. అవి కూడా పంపించారనమాట. గోధుమ రవ్వతో చాలా వచ్చాయండి. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసిందంట. రాగి పిండితో ఆల్రెడీ పెట్టారు. ఇప్పుడు మళ్ళా పెట్టారనమాట. కొంచెం మంచిది కదా అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి పచ్చళ్ళు చాలా పెట్టారు. గోంగూర పచ్చడండి. నిలవ పచ్చళ్ళే అనమాట. గోంగూర పచ్చడి అయితే చేసింది. అమ్మ చేసే గోంగూర పచ్చడి మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇదొచ్చేసి తీపావకాయ కొంచెమే పెట్టారంట. నెక్స్ట్ కారం ఆవకాయ, తర్వాత అల్లం పచ్చడనమాట. అల్లం పచ్చడి కొంచెం ఏంటంటే చట్నీస్ అవి మనం చేసుకున్నప్పుడు సైడ్ కింద పెట్టుకోవడానికి చాలా బావుంటుంది కదా! ఇవన్నీ కూడా నువ్వుల నూనె కాకుండా పల్లి నూనె అయితే యూజ్ చేశారంటండి. ఈసారి ఎందుకో చాలా టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంది. చాలా చాలా బావుంది. మేబీ పల్లి నూనె వాడడం వల్ల అనుకుంటా టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి నూకలు. నూకలు మేము ఎక్కువగా ఏంటంటే ఉప్మా చేసుకుంటాం. ఉప్మా అనే కంటే బిర్యానీ అంటే బెటర్ ఏమో. మొత్తం వెజిటబుల్స్ అవి వేసి బిర్యానీలా చేస్తాననమాట. నూకలు చాలా ఇష్టం మా హస్బెండ్‌కి, మా పాపకి. నెక్స్ట్ నెయ్యి ప్రిపేర్ చేసి పంపించారు. గేదె నెయ్యి అనమాట. అసలు అది ఓపెన్ చేస్తే స్మెల్ వస్తుందండి. అసలు గుమగుమలాడిపోతుంది. చాలా బావుంది నెయ్యి మాత్రం ప్యూర్. నెక్స్ట్ వచ్చేసి రవ్వ లడ్డూలు చేశారండి. రవ్వ లడ్డూలు షుగర్‌తో కాకుండా బెల్లంతో అయితే ప్రిపేర్ చేశారంట. చాలా బావున్నాయి. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉన్నాయి. ఎప్పుడైనా ఒకవేళ అమ్మ చేస్తే ఈసారి ఎప్పుడైనా రెసిపీ అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి బూరెలండి. బూరెలు కూడా పంపించారు. పూర్ణం బూరెలు అంటారు కదా! శనగపప్పుతో చేస్తారు కదా! అవి. నెక్స్ట్ మామిడి తాండ్రి ఒక ప్యాకెట్ పంపించమన్నాను. 2 ప్యాకెట్లయితే పంపించారు. ఇదొచ్చేసి చేపలండి. కోనం చేప అంటారు కదా! ఆ చేప అనమాట. ఇంకా ఎక్కువే చేశారు. మా ఆయన ఆల్రెడీ తినేసారనమాట. దానివల్ల అంటే ఆల్రెడీ లంచ్ అయితే అయిపోయింది. దానివల్ల కొంచెం తగ్గిందనమాట కర్రీ. ఇంకొంచెం కర్రీ ఎక్కువే పెట్టారు. కర్రీ మాత్రం సూపర్‌గా ఉంటుందండి. అసలు ఈ కోనం ఫిష్ ఇలా గ్రేవీలాగా అసలు గ్రేవీయే కనిపించదు. లైట్‌గా ఉంటుంది. లైట్‌గా కలుపుకొని అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం ఫిష్‌ది చాలా బావుంటుంది. కానీ మరీ ఎక్కువైతే తినకూడదు. ఎందుకంటే మెర్క్యూరీ అనేది ఎక్కువగా ఉంటుందంట. అందువల్ల. నెక్స్ట్ ఇదొచ్చేసి చింత చిగురు. అక్కడ ఏరారంట వాళ్ళ కోసం. కొంచెం ఉంటే పెట్టారన్నమాట నా కోసం. ఆషాఢ మాసంలో కదా పంపించారు. గోరింటాకు ఉంటే పంపించమన్నాననమాట. గోరింటాకు కూడా ఏరేసి పంపించారు. వీటన్నిటితో పాటు మా పాపకి చాక్లెట్స్ కూడా పంపించారండి. చూడండి ఎలా ప్యాక్ చేసి పంపించారో. మిస్ అయిపోతాయంట. అందుకని చెప్పి ఇలా ప్యాక్ చేసి పంపించారు. భలే బాగా ప్యాక్ చేశారు కదా! చాలా బావుంది కదా! అంతేనండి. తినేవన్నీ అయితే ఇవన్నీ పంపించారు. వీటితో పాటు బట్టలు కూడా పంపించారనమాట. బట్టలు ఏమేమి పంపించారో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్‌దొచ్చేసి పింక్ కలర్, డార్క్ కలర్ అనమాట కొంచెం. అంటే మరీ ముదురు కలర్ కాదండి. చాలా బావుంది వేసుకుంటే. ఇది మొత్తం వర్క్ అయితే వచ్చిందనమాట. ఆర్ఎస్ బ్రదర్స్‌లో తీశారు. అంటే 1 ½ ఇయర్ బ్యాక్ అయితే తీశారనమాట. కొంచెం పొడవొచ్చేసిందని చెప్పి నేను వదిలేసాను. అయితే అన్నీ గూడా ఇక్కడున్న బట్టలన్నీ గూడా తనకి పొట్టయిపోతున్నాయని చెప్పి ఇప్పుడు అవి సరిపోతాయేమో అనిపించింది. అందుకని పంపించమని చెప్పాననమాట. ఇప్పుడు వేసి
చూస్తే అసలు పర్ఫెక్ట్‌గా సరిపోయిందండి. ఇంకొంచెం లేట్ చేసుంటే మాత్రం అది అనవసరంగా అసలు వేయకుండానే పొట్టయిపోయి ఉండేది. ఈ ఏజ్‌లో పిల్లలకి మాత్రం చూడండి 8, 9, 10 ఇయర్స్ ఈ ఏజ్‌లో పిల్లలకి మాత్రం కొంచెం ఏంటంటే త్వరగా పొడవవుతూ ఉంటారు. సో, ఏంటంటే కొంచెం పొడవుగా ఉన్న బట్టలు తీసుకోవడమే చాలా బెటర్. ఇదొచ్చేసి కట్ కూడా ఉంది చూసారా టాప్‌కి. డిజైన్ అయితే చాలా బావుందండి. ప్యాంట్ అనేది లూజ్ ప్యాంట్ అయితే వచ్చిందనమాట. పలాజో ప్యాంట్ మొత్తం ఫ్రిల్స్‌లా వచ్చింది. చాలా బావుంది. చున్నీ గూడా ఇచ్చారనమాట. చున్నీ అయితే చాలా బావుందండి. చూపిస్తున్నాను కదా! వేస్తే మాత్రం సూపర్‌గా ఉంది. ఈసారి ఎప్పుడైనా పండగలప్పుడు వేస్తే చూపిస్తాను. చాలా బావుంది మా పాపకి మాత్రం. ఇది మా మరిది తీసాడనమాట. ఒక 1 ½ ఇయర్ బ్యాక్ పండగకని తీసాడు. అయితే అది సరిపోలేదని చెప్పి నేను తర్వాత వేద్దామని అక్కడ ఉంచేసాను. ఇప్పుడు తీసుకొచ్చేసామనమాట. చాలా బావుంది ఇప్పుడు మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఇది మా చెల్లి వాళ్ళ పాపదండి. గాగ్రా అనమాట. నేనే తన బర్త్‌డేకి తీసాను ఒకసారి. అయితే క్లాత్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. పొట్టయిపోయిందనమాట. నిత్యకి కూడా మా పాపకు కూడా పొట్టే. అయితే దాన్నేమన్నా రీడిజైన్ చేయొచ్చని చెప్పి నేనైతే పంపించమని చెప్పాను. తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు రీడిజైన్ అయితే చేపిద్దాము. కిందన అంటే కొంచెం పొడవు చేసేటట్టు ఏమైనా ట్రై చేద్దామని పంపించమన్నాననమాట. ఈ డ్రెస్ కూడా చాలా బావుంది. స్కర్ట్ అయితే చాలా బావుంది. యెల్లో కలర్. చున్నీ గూడా ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్‌దొచ్చేసి ఇది ఆర్గాన్జా క్లాత్‌తో లంగా జాకెట్ అనమాట. ఇది బ్లౌజ్ మాత్రం మా అమ్మ కొన్నారనమాట. కింద క్లాత్ మాత్రం నేను ఎస్‌విఎల్ షాపీ అని అక్కడ ఉంటుందనమాట వైజాగ్‌లో. అక్కడైతే తీసుకున్నాను. చాలా బావుంటుంది. ఎస్‌విఎల్‌లో నీలూస్ అనమాట. పక్కనే నీలూస్ కూడా ఉంటుందనమాట. నీలూస్‌లో తీసుకున్నానిది ఆర్గాన్జా క్లాత్. చాలా చాలా బావుంటుందండి. ఆ బార్డర్ అది అంతా కూడా. అయితే ఆ క్లాత్ మా మమ్మీ కుట్టించి పంపించిందనమాట. చాలా బావుంది నిత్యకి. ఆల్రెడీ సంక్రాంతికి వేశాను అక్కడ. కొంచెం పొడవుగా ఉందని చెప్పి వదిలేసి వచ్చేసాను. అయితే అది కూడా పంపించమని చెప్పాననమాట. చాలా బావుంది. ఈసారి ఎప్పుడైనా వేసినప్పుడు చూపిస్తాను. అంతే కాకుండా బ్లౌజ్ మీద కూడా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. వర్క్ చేస్తే మాత్రం తప్పకుండా నేను చేసే వర్క్ కూడా చూపిస్తాననమాట. వీడియో చేసి. బావుంటుందా? బాగోదా? కామెంట్స్‌లో చెప్పండి. ఆ పైన బ్లౌజ్‌కి మాత్రం చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాకేనండి. ఇది తను అక్కడ మర్చిపోయిందనమాట. వదిలేసింది. అది కూడా పంపించారు. మా అన్నయ్య తీసాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక కుర్తా సెట్. ఇది కూడా బేబీ పింక్. ఇది కూడా మా మరిదే తీసాడు. ఇదేంటంటే వాళ్ళు ఇంటి గృహప్రవేశానికని తీశారు. పొడవైపోయిందని చెప్పి నేను వదిలేసి వచ్చేసాను. అది కూడా ఇప్పుడు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. వేసి చూసాననమాట. హ్యాండ్స్ అయితే లోపలుంటాయి. నిజంగా అసలు క్లాత్ అయితే సూపర్‌గా ఉంది. చాలా చాలా బావుంది. ఈసారి ఎప్పుడైనా పండగలకు వేసినప్పుడు మాత్రం తప్పకుండా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నా శారీయేనండి. నా కంకణాల శారీ అనమాట. ఇది అసలు చాలా చాలా బావుంటుంది. అయితే దీన్ని లంగా జాకెట్ కింద మమ్మీ కుట్టించారనమాట. పైన బ్లౌజ్ అయితే తీశారు. హాఫ్ కట్‌లో తీశారంట. హాఫ్ కట్‌లో తీసి కుట్టించారు. అసలు కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంది. నేనైతే దానికి కాంట్రాస్ట్ కలర్ అయితే తీసుకోమని చెప్పాను. అయితే మా మమ్మీ ఏం చేశారంటే సేమ్ కలర్ అయితేనే బావుంటుందని చెప్పి సేమ్ కలర్ తీశారు. కానీ వేస్తే చాలా చాలా బావుందండి. కాంట్రాస్ట్ కలర్ కొంచెం పింకిష్ ఉంది కదా! కిందన బార్డర్. అది వేసుంటే అంత లుక్ వచ్చిండేది కాదేమో. కానీ సేమ్ కలర్ వేయడం వల్ల చాలా చాలా బావుంది. ఆహ్, ఇంకోటేంటి అంటే వాడు కుట్టేటప్పుడు ఫ్రంట్‌కి బ్యాక్‌కి కుట్టాడనమాట. వెనకాతలంతా స్టోన్ వర్క్ అది చాలా బావుంది. ముందరికేమో స్టోన్ వర్క్ అది కొంచెం కొంచెమే ఉందనమాట. సో, నేనేం చేస్తున్నానంటే వాటన్నిటికి కూడా స్టోన్స్ అయితే అతికిస్తున్నాను. ఇప్పుడు నాకు డబుల్ పనయితే అయిపోయింది. పైన టాప్‌కి కూడా కొంచెం ఏదైనా వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. వర్క్ చేస్తే మాత్రం మీకు తప్పకుండా చూపిస్తాను. అంతేనండి. ఈ 6 డ్రెసెస్ అయితే పంపించారు మమ్మీ. దాంతో పాటు అవన్నీ కూడా తినడానికి పంపించారనమాట. అందరి పేరెంట్స్ గూడా ఏం పంపిద్దామా? ఏంటి? అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.